Mrityorma amrutangamaya. Om Shanti Shanti Shanti. Jai Gurudev. Okay? Start ಮಾಡಿ. ಫಸ್ಟ್ ಎತ್ಕೊಂತಾನೆ శిథిలీకరణ వ్యాయామ లూజనింగ్ ఎక్సర్సైజ్ అంటే చెప్తాము. तुम्ही अಷ್ಟೊಂದು ಇಷ್ಟ ಆಗ್ಬಿಡೈತೆ ಅದನ್ನ ಯಾಕೆ ಅನ್ಕೊಂಡೆ ಸಾರಿ సో నిల్చుకునే వాళ్ళు నిల్చుకోవచ్చు, కింద చైర్ పైన కూర్చొనే వాళ్ళు కూర్చొని చేయొచ్చు. బ్రీత్ ఇన్ అండ్ లిఫ్ట్, బ్రెత్ అవుట్. దీర్ఘమైన ఉసురు తీసుకోండి, ఉసిరిడియండి. Stand on your toes. Breathe in and breath out. Breathe in, breath out. Next. Feel sitting on the ground. These things are acupressure points. Okay. Next, for the knees. Forward and backward. Legs are a little bit apart. Now, clockwise. Anti-clockwise. Okay. Now for the hip joint, legs apart, fix your body. Rotate in a clockwise. Reverse. Silent mode ಗೆ ಹಾಕಿ ಯಾರಾದರೂ ಹಾಕ್ತಾ ಇದ್ರೆ. In this one we can do, you can hold support and just you can move your legs like this. First left side. Slowly you can increase and you can bring it to straight level. And like this. Now on the other side. And you can stretch it also. Okay. Enough for the hip joint. Now for the backbone. మీరు ఇలాగేనే తిరుక్కోండి, నేను మీకు డెమో చేసేదానికోసం నేను ఇట్లా తిరుక్కుంటా ఉన్నాను అంతే. ఓకే. అయినంత వెనుకలకు పోండి. ఓకే. దీన్ని మీరు చైర్ పైన కావాల్సిన కూర్చొని చేయొచ్చు. అదే ತರ నెక్ ఎక్సర్సైజ్. ఇప్పుడు ಸೈಡ್ ಬೆಂಡಿಂಗ್. ಗಿರಿ ಅವ್ರನ್ನ ಸೈಲೆಂಟ್ ಮೋಡ್ ಹಾಕಿ.
వేరేదాన్ని 3 సారీలో 4 సారీలో చేసి దీన్ని కొద్దిగా జాస్తి చేయాల. ఎలా అంటే మనం దీన్ని యూజే చేసేలే. ఓకే, అలాగే నెక్ ఎక్సర్సైజ్. ఓకే, నెక్స్ట్ ట్విస్ట్, లెగ్స్ అపార్ట్ అండ్ స్ట్రెచ్. మనకే ಗೊತ್ತೈతుంది ఇది. మొదలు మనం చాలా తిరిగి చెక్ అయ్యాలే. వస్తా మన దేహము, మన కడుపు, ఎద, తల, గొంతు, కళ్ళు అన్నీ కూడా బాగా తిరిగేది. మనకు అర్థమవుతుంది, ಗೊತ್ತైతుంది, ఎక్స్పీరియన్స్ అయింది. ఓకే, ఇప్పుడు మనం ఎలాగ మనము దేహం తిప్పామో అలాగేనే మన గొంతు, నెక్ ఎక్సర్సైజ్. ఓకే, ఇప్పుడు మనము షోల్డర్స్కి వస్తాము. సో ఒక్కొక్క చేయి, లెఫ్ట్, రివర్స్. మీరు కావాల్సిన చెట్లు చేయి పెట్టుకోవచ్చు, కావాల్సిన చెట్లు గోడ పెట్టుకోవచ్చు. రివర్స్. ఓకే, నెక్స్ట్ రైట్, ఇంకొక చేయి, రివర్స్. రెండు చేతులు అయితే రెండు చేతులు చేయండి. రివర్స్. ఓకే, సో షోల్డర్స్ higher. నెక్స్ట్ elbows. నెక్స్ట్ ఫర్ ది wrist, ఆది ముద్ర, ఈ ముద్ర, రైట్ అండ్ లెఫ్ట్. కావాల్సిన సపోర్ట్ పెట్టుకోండి. చేతులు నేరుగా ఉండాలి, ఇట్లు ఉండకూడదు. స్ట్రైట్ రొటేషన్. నా ఫర్ ఈచ్ ఫింగర్ నెట్కలు తీయాల. మనం బేజారైతే చేస్తాం కదా, నెట్కలు తీసేది. కాబట్టి దానికే 6 అవర్స్ 7 గంటల తీసుకో. ఓకే, సో ఇప్పుడు మనకంతా నెక్స్ట్ చేయాల్సింది, మనకంతా ఏజ్ అయిన వాళ్ళు ఉండేదాన్ని ఇంకా హంచ్ బ్యాక్. హంచ్ బ్యాక్ ఏం చేయాలా? స్ట్రెచ్. మీకు ఎంతెంత అయితే అంతంత, చాలా ఎఫర్ట్ వేయద్దండి. రిలాక్స్గా ఫ్రీగా, మీకు ఆయాసం కాకూడదు. మొదలు మీకు నొప్పులు వస్తుంది 2-3 దినాలు, 4-5 దినాలు. ఎలా అంటే మనం అది యూజే చేసేయండి. ఓకే, ఇప్పుడు దీన్నే
Okay, fine. Next, claps. Paina, yanakla. ఇప్పుడు పైన ఫ్రంట్ ఇట్లా. నెక్స్ట్ యూట్యూబ్ రెండు తరాలు చేయొచ్చు. ఇట్లా ఆమణిక బరీ ఇట్లా చేతులు ఇట్లే ఉండాలా, ఇట్లా కాదు ఆమణిక. నెక్స్ట్ నెక్స్ట్ ఇట్లా ఓన్లీ పామ్. నెక్స్ట్ చూడండి, చేతులు ఇట్లా కావాలా, మీకు ఎర్రగా కావాలా, నొప్పులు దావాలా. సార్ గుడ్. ఇప్పుడు నెక్స్ట్ నెక్ ఎక్సర్సైజ్. పైన కింద. నెక్స్ట్ టువర్డ్స్ ది షోల్డర్. షోల్డర్ ఎత్తకూడదు, లేకుంటే షోల్డర్ ఎత్తకూడదు, మీ దేహం అల్లాడించకూడదు, బరీ తల మాత్రం. నెక్స్ట్ ట్విస్ట్ ఆఫ్ ది హెడ్, ఎంతైతే అంత. నెక్స్ట్ లెగ్స్ అపార్ట్, ఫిక్స్ యువర్ బాడీ క్లాక్ వైజ్. ఓకే, యాంటీ క్లాక్ వైజ్. ఓకే, నెక్స్ట్ ఐ ఎక్సర్సైజ్. చూడండి, ఇంతే చేసింది, ఉసిరాట ఎంత జోరుగా ఇచ్చుకోండి, మీ లంగ్స్ అంతా బాగా వ్యాయామం అవుతుంది. ఫిక్స్ యువర్ హెడ్, మూవ్ యువర్ ఐ బాల్స్ అప్ అండ్ డౌన్. ఓన్లీ ఐ బాల్ మూమెంట్, నో హెడ్ మూమెంట్. నౌ లెఫ్ట్ రైట్, లెఫ్ట్ రైట్. మేము మీకు అంతా బేసిక్ ఏం కావాలో అంత మాత్రం నేర్పిస్తాము. మీకు ఆమణికి ఇంకా మీకు ఈ లోపల ఆసక్తి వచ్చే అంటే దీంట్లోపనే వేరియేషన్స్ అన్నీ ఉంది. నెక్స్ట్ రొటేషన్, లెఫ్ట్ సారీ డౌన్, లెఫ్ట్ అప్ రైట్, డౌన్ లెఫ్ట్ అప్ రైట్, డౌన్ లెఫ్ట్ అప్ రైట్ డౌన్. ఇప్పుడు రివర్స్, డౌన్ రైట్ అప్ లెఫ్ట్, డౌన్ రైట్ అప్ లెఫ్ట్, డౌన్ రైట్ అప్ లెఫ్ట్. హాట్ ఫార్మెంటేషన్ టు ది ఐస్. బాగా జంటి తిరిగా శాఖం దావల్లా ఎంత దావాలో ಗೊತ್ತಾ? 100 డిగ్రీ ఉండాలి మీ టెంపరేచర్ చూసే అంటే ఇక్కడ చేతిలో. దెన్ గివ్ హాట్ ఫార్మెంటేషన్ and take deep breath in and breath out. Good. ఎంతైపోయా ಗೊತ್ತಾ? ఓన్లీ 15 minutes. మీరు ఇంకా నేర్చుకుంటే 10 minutes చావాలి అంతే. Now we will go to Surya Namaskar. ఓం హిరణ్మహేన పాత్రేణ సత్యస్యాపి హితం ముఖం సత్వం పూషణ అపావరణో సత్యధర్మాయ దృష్టయే. ఓం హ్రాం మిత్రాయ నమః. నమస్కారాసన, ఊర్ధ్వాసన, ఎంకలు పోండి, పాదహస్తాసన. ఈ పేరులోనే ఉంది పాదము హస్తము.
ఎడపాద ప్రసరణాసన. Stretch your body. Left leg. మరింత ఆకాశం చూడండి. ద్విపాద ప్రసరణాసన. Body should be straight. భూధరాసన. Sasthanga Pranipadasana. Knees to the ground. Go back and stretch your body. If you can try to touch your forehead to the ground. Breathe in. Shasta Anga Pranayama. Pranama. Now Bhujangasana. Snake posture. Again Bhudarasana. Repetition. ఎడపాద ప్రసరణాసన. లెఫ్ట్ లెగ్. పాదహస్తాసన. ఊర్ధ్వాసన. నమస్కారాసన. సమస్థితి. ఒక రౌండ్ ఆయా. ఓకే. Take deep breath in and breath out. Relax yourself. Now, Om Hraim Om Ravaye Namaha. Namaskarasana. Urdhvasana. Padhastasana. Balapada Prasanasana. Right leg. Ankle pola. Dvipada. Bhudarasana. Try to touch your heels to the ground. Try to look at the lower abdomen. Try to touch your head to the ground. Now, Sasthanga Pranipadasana. Knees to the ground. Take support. Go back and stretch your body. Come forward. Chest and chin on the ground. Bhujangasana. Snake posture. Again, Bhudarasana. Repetition. Balapada Prasanasana. Tripada Prasanasana. Urdhvasana. Namaskarasana. Samastiti. ಎರಡು ಸಾರಿ ದೀರ್ಘವಾದ ಉಸಿರು ತಗೊಳ್ಳಿ. Take deep breath in and breath out. Those who cannot do standing Surya Namaskar, I will show you on the chair. Okay. Sit erect. Om Hroom Suryaya Namaha. Namaskarasana. Urdhvasana. Go back as much you can go. Padahastasana. Bend forward. Relax your head. If you can, try to touch to the ground. Relax your head. Again, left Edapada Prasanasana. Go on, breathe in and go back. Ikadem chela. Hold your left leg. Now, again, go back. Now, lock with your hands. Now, try to touch your forehead, chin, or still this. And again, go back. Now, again, Padahastasana. They're coming back. Urdhvasana.
Namaskara. Namaste. Take deep breath in and breath out. Now, let us do on the other side, right side. Om Hraim Bhanave Namaha. Namaskarasan. Urdhvasan. Go back. Padahastasana. Bend forward. Relax your head. Normal breathing. Again, Balapada Prasaranasana. Right leg. Breathe in and go back. Now, hold your right leg. Go back again. Now, catch hold of your leg. Lock it. Interlock. Breath out. Again. Stretch. Go back. Urdhvasana. Padahastasana. Again Urdhvasana. Namaskara. Namaste. Close your eyes. Take deep breath in and breathe out. Good. Ayapaya. So we finished Surya Namaskar, loosening everything. Okay. Ippudu we do some pranayama just like it is kriyas, I call this. Okay. So Ganapati. సో మనకి 60 ఏండ్ల ఇంకా అరులో మరలో జ్ఞాపకం తక్కువైతుంది. సో దానికి మెంటలీ రిటార్డెడ్ వాళ్ళకి బిడ్లకి ఆఫ్టర్ 8 years అప్ టు దేర్ డెత్ ఎనీబడి కెన్ డూ దిస్. దీన్ని వాళ్ళు సూపర్ బ్రెయిన్ యోగా అంటారు. ఓకే, ఇది ఎట్లా చేయాలా? క్యాచ్ హోల్డ్ ఆఫ్ యువర్ ఇయర్ లోబ్స్ అండ్ స్క్వీజ్ ఇట్. బాగా పిసుకల్లా మీ ఇయర్ లోబ్స్ని పెట్టుకొని ఎవరికి అవుతుందో వాళ్ళు నిల్చుకొని చేయండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఎవరికి నిల్చుకొని చేసే కయ్యలేదో వాళ్ళు చేరు పెంచేయండి. బట్ స్క్వీజ్ యువర్ లోబ్స్, ఇయర్ లోబ్స్. బాగా చెవులు పిండల. మధ్యలో మీరు కావాల్సిన రెస్ట్ తీసుకోవచ్చు. సో నేను ఈజీగా ఉండే చూపిస్తా ఉన్నాను. యూ కెన్ టేక్ జర్క్ ఇక్కడ. సో ఇది కొంచెం ఈజీ. ఇక్కడ జర్క్ తీసుకునేది. ఎవరికి ఇంకా పర్వాలే చేసే కైతుంది అంటే గో స్ట్రైట్, నో జర్క్. ఇట్లే పోవాలా, ఇట్లే దావా. దిస్ ఐ లర్న్ ఫ్రమ్ గిరిరాజ్. సో 2 తరాలు చేయొచ్చు. మీకు యావది ఈజీనో అది. ఓకే, ఇది చైర్ పైన. అది కాకుండా వాళ్ళు ఓకే, రెస్పిరేషన్ చూడండి ఎట్లా ఉంటుంది. వెనకల కాలంలో మన పైల్వాన్లో చేస్తా ఉండింది దీన్ని బస్కీ అంటారు. సో బస్కీ కొట్టేది, దండాలు కొట్టేది.
ఇంత చేస్తే వాళ్ళకి దేహం అంతా అయిపోతుండే ఎక్సర్సైజ్ యాక్చువల్. రియలీ ఐమ్ స్వెట్టింగ్. ఇక్కడ చూడండి, నేనంతా వాకింగ్ తెరిచినాను, గాలి దాని నిందే ఓపెన్ తీసి పెట్టినాను, అయినా వీఆర్ స్వెట్టింగ్. ఓకే, ఇది మధ్యలో కావాల్సిన రెస్ట్ తీసుకోవచ్చు, తిరిగా కావాల్సిన చేయొచ్చు. ఇది లంగ్స్కి హార్ట్కి రెండిటికో. ఇప్పుడు దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు, హౌ ఇట్ ఈస్ బెనిఫిటెడ్ అని. వి నో దట్ వీ హ్యావ్ వన్ హార్ట్ హియర్. ఇంకొక హార్ట్ ఎక్కడుంది ఎవరైనా చెప్తారా? వేర్ ఈజ్ అనదర్ హార్ట్? మనకి దేవుడు 2 హార్ట్ ఇచ్చిండాడు. ఎక్కడుంది ఇంకొక హార్ట్? ఎనీబడి? ఓకే, దిస్ ఈజ్ అవర్ సెకండ్ హార్ట్. కాఫ్ మజిల్స్, కాఫ్ మజిల్స్ వచ్చిందే సెకండ్ హార్ట్. ఇలాగ చేసే అంటే ఇక్కడ మజిల్స్ చూసిండరా ఎంత టైట్ అవుతుంది. ఈ మజిల్స్ కాఫ్ మజిల్స్, ఐ కాల్ ఇట్ యాజ్ మీనకండಗಳು కన్నడలో కాఫ్ మజిల్స్. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ సెకండ్ హార్ట్. ఇదేం పని చేస్తుంది? మీ హార్ట్ ఇక్కడ ఉంది, మీది హార్ట్ ఇట్లా పంపు చేస్తూ ఉంది, మీ బ్లడ్ ఏమో కిందకి పైడిస్తుంది. కిందకి పోయిండే బ్లడ్ పైకి ఎలాగొస్తుంది? ఎవరిదైనా యోచన చేసినమ్మా? కింద ఒక హార్ట్ ఉంది, అది పంపు చేస్తున్నప్పుడు కిందకి పోయిండే బ్లడ్ పైకి వస్తుంది. ఇది మనం యూజ్ చేస్తే ఉంటాం, యూజ్ చేయకుంటే గోవింద లేదు. ఎందుకు యూజ్ చేస్తాం? ఒకటి, ఇప్పుడు నేను గాంధీజీది ఇది బెస్ట్ ఎక్సర్సైజ్ అంటారు, యావది వాకింగ్. నేను ఇప్పుడు నడిచేటప్పుడు నా కాఫ్ మజిల్స్ యాక్ట్ అయితే చూడండి. నేను నడుచుకొని వస్తున్నప్పుడు చేస్తున్నప్పుడు వాట్ ఐఎమ్ డూయింగ్, ఐఎమ్ పంపింగ్ మై సెకండ్ హార్ట్. బ్లడ్ కిందకి పోయిండేది పైనకి దావల్సింటే అదొక హార్ట్ సెకండ్ పంపు. దీన్ని మన ఋషిమునిలు ఉపయోగించుకుందే. ఇట్లా పెట్టుకొని ఇట్లా మనం కొట్టే అంటే కిందకి పోతుంది బ్లడ్, పైకి కావాల్సింటే అది పంప్ చేస్తుంది. ఎంత బాగుంది చూడండి. సో దానికోసమే బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవుతుంది. ఇది ఇవిటికంత బ్రెయిన్కి అంత పోతుంది నిందే చెప్పింది అది. సో దిస్ ఇస్ వెరీ గుడ్. నేను దీన్ని విన్నప్పుడు ఇంకా నాకు అంతే అక్కడి ఇంకా వచ్చి ఇంకా తీర్థం మనకి అంత బదులు నేను అనుకోనిది ఏమో సమ్ ఫిజికల్ ఎక్సర్సైజ్. దీన్ని బరీ గణపతి దీన్ని మేలు చెప్పిస్తారు, లక్ష్మీ దీన్ని మేలు చేసేలేదు. గణపతి విద్యా గణపతి. స్కూల్ లోపల లేటుకు పోతే ఆన్సర్ చెప్పుకుంటే చెవులు పెట్టుకొని పిండుతురు. ఏమిటికి అది పిండి అంటే మీ బ్రెయిన్లో ఉండే సెంటర్ ఓపెన్ అప్ అయింది, ఆన్సర్ ఇప్పుడు ఇంకా వస్తుంది. అట్లా దానికోసమే మనం ఇక్కడ దీన్ని డైలీ పెట్టుకొని చేసేది. చేతులను కావాల్సింట అదులు బదులుగా పెట్టుకొని కావాల్సిన చేయొచ్చు. ఇట్స్ రియల్లీ గుడ్. నేను చేపిస్తూ ఉండేది అంతా ఇప్పుడు బెనిఫిట్ ఉండేట్లా. అది మీ ప్రతి దినము మీరు రెగ్యులర్ పెట్టుకోండి. సో 5:30 అర్ధ గంట అయ్యిండేది. ఇప్పుడు ఐ విల్ గివ్ వన్ స్మాల్ రిలాక్సేషన్ బ్రేక్. దీనికి క్రోకడైల్ పోస్చర్, మకరాసన అంటాం. ఇది హార్ట్ అండ్ లంగ్స్కి చాలా మంచిది. క్రోకడైల్ అంటే అది ఎన్సారీలు ఉచ్చాడుతుంది గొత్తా? చాలా తక్కువ. దాని ఆయుస్ ఎంత గొత్తా? ఐ థింక్ 500,000 years చెప్తారు. అది ఉసిరాట చాలా తక్కువ. ఆమె ఇంకా తక్కువ, స్లో అండ్ స్టడీ. ఆమె ఉసిరాటదే గొత్తయ్యాలే. సో దానికోసము క్రోకడైల్ పోష్. దీనికి మకరాసన అంటే సంస్కృతిలో అంటాము. లెగ్స్ అపార్ట్, పూర్తి స్ట్రెచ్ చేయని, hands crossed, catch hold of your shoulders and your elbows are on the ground.
Now your chin on the wrist joint. Close your eyes. Your respiration is fast. Your heartbeat is fast. ಉದಯಿಸುತ್ತಿರುವ ಸೂರ್ಯನನ್ನು ನಿಮ್ಮ ಹಣೆಯ ಮಧ್ಯದಲ್ಲಿ ಸ್ಥಾಪನೆ ಮಾಡಿ ಸೂರ್ಯನ ಶಕ್ತಿಯ ಕಿರಣಗಳನ್ನು ನಿಮ್ಮ ದೇಹದಲ್ಲಿ ತುಂಬುತ್ತಾ ಬನ್ನಿ. ಹಾಗೆಯೇ ನಿಮ್ಮ ಮನಸ್ಸನ್ನು ಉಸಿರಾಟದ ಮೇಲೆ ಕೇಂದ್ರೀಕರಿಸಿ, ಏಕಾಗ್ರಗೊಳಿಸಿ, ಕಾನ್ಸಂಟ್ರೇಟ್ ಮಾಡಿ, ಮೆಡಿಟೇಟ್ ಮಾಡಿ. ಒಂದೇ ಚಿತ್ತದಿಂದ ನಿಮ್ಮ ಮನಸ್ಸು ಉಸಿರಾಟವನ್ನು ಗಮನಿಸುತ್ತಿರಲಿ. ಕರೋನಾ ಬಂದು ಗಾಳಿ ಕುಡಿಯೋದಕ್ಕೆ ಕಷ್ಟ ಆದಾಗ ಹೊಟ್ಟೆ ಮೇಲೆ ಮಲಕ್ಕೊಳ್ಳಿ ಅಂತಾರೆ. ಇದಕ್ಕೋಸ್ಕರನೇ ಅಲ್ಲಿ ಆಕ್ಸಿಜನೇಷನ್ ಚೆನ್ನಾಗಾಗುತ್ತೆ. ಕರೋನಾ ಬಂದಾಗಲೇ ಅಲ್ಲ, ಬೇರೆ ಟೈಮ್ನಲ್ಲೂ ಹೀಗೆ ಮಾಡ್ಬೋದು ನಾವು. ಸೊ ದಿಸ್ ಇಸ್ ರಿಲ್ಯಾಕ್ಸೇಷನ್ ಟೆಕ್ನಿಕ್. ಒಂದು ದಿಸ್ ಇಸ್ ವಿ ಕಾಲ್ ಇಟ್ ಅ ಶಾರ್ಟ್ ರಿಲ್ಯಾಕ್ಸೇಷನ್ ಟೆಕ್ನಿಕ್. ಎರಡನೇದು ಶವಾಸನ, ಲಾಂಗ್ ರಿಲ್ಯಾಕ್ಸೇಷನ್ ಟೆಕ್ನಿಕ್. ಓಕೆ, ಓಕೆ, ಇವತ್ತು ಗಿರಿ ಅವರು ನಿಮಗೆ ತೋರಿಸ್ತಾ ಇದ್ದಾರೆ. ಆ ಎಕ್ಸರ್ಸೈಸ್ ತುಂಬಾ ಒಳ್ಳೆಯದು. ಅದನ್ನ ಕ್ಯಾಟ್ ಸ್ಟ್ರೆಚ್, ಟೈಗರ್ ಸ್ಟ್ರೆಚ್ ಎಲ್ಲ ಹೇಳ್ತಾರೆ. ಇದನ್ನು ಅಷ್ಟೇ ಪ್ರತಿದಿನ ನಾವು ಮಾಡಬೇಕು. ಈ ತರ ಕಾಲುಗಳು, ಕೈಗಳು ಸ್ವಲ್ಪ ದೂರ ಇಟ್ಕೊಳ್ಳಿ. ಇಲ್ಲಿ ಈ ಭಾಗನ ಉಬ್ಬಿಸ್ಬೇಕು, ಈ ಭಾಗನ ಉಬ್ಬಿಸ್ಬೇಕು. ತಲೆನ ಆದಷ್ಟು ಹೊಕ್ಕಳು ನೋಡ್ಬೇಕು. ನಿಮ್ಮ ಗಲ್ಲ ಎದೆ ತಾಕ್ಬೇಕು. ಹೀಗೆ ನೇರವಾಗಿ ಇಲ್ಲಿ ಕೈಗಳು ನೋಡಿ. ಈಗ ಮಾಡಿದಾಗ ಕಾನ್ಕೇವ್, ಕಾನ್ವೆಕ್ಸ್, ಇದು ಉಬ್ಬಬೇಕು. ಹೀಗೆ ನೀವು ಸುಮ್ಮನೆ ಮಾಡಿ, ಉಸಿರಾಟದ కడే గమన కొడಬೇಡಿ. మొదలు ఎలాగ చెయ్యాల ఆ తొట్టు మీ మనసుని నన్ను చూడండి, చెయ్యండి. సో ఇక్కడ తలుపు అవుతుంది 32 బ్యాక్ బోన్, వెన్ను మూಳೆ బాగా వ్యాయామం అవుతుంది. ఓకే, చాలా ఇంకొక వేరియేషన్స్ ఉంది. ఫస్ట్ దీన్ని నేర్చుకోండి. చాలా ఓకే. ఇప్పుడు ఇంకొక ఎక్సర్సైజ్ నేర్పిస్తా ఉన్నాను. దీన్ని అశ్విని ముద్ర అంటారు. అశ్విని అంటే కుదిరే అంటే అర్థము. ఇవిట్లో సంస్కృత్ లోపల అశ్విని అంటే హార్స్ అని. హార్స్ ముద్ర ఏముంది ఇవిట్లోపల అంటే, ఈ కుదిరే కానీ ఆవు కానీ గంజుడుము ಮತ್ತೆ పేడ వేసేటప్పుడు దాని గుద ద్వారము ఏం చేస్తుంది చూసినాం కదా. సంకుచిత, వికసిత, కంట్రాక్షన్, రిలాక్సేషన్, కంట్రాక్షన్, రిలాక్సేషన్. దాని గుద ద్వారము పెద్దదైతుంది, ఓపెన్ అవుతుంది. అప్పుడు పేడ, గంజుడుము అంతా వస్తుంది. తిరిగా ఏమైతుంది? కంట్రాక్షన్, సంకుచిత. సో దానికోసము ఇది మనం చేయాల. మనం చేసేదానికి మనకేం లాభము? వయస్సు అయింది, ఇంకా మనకి జనరల్గా లేడీస్ డెలివరీస్ అయ్యింది, ఇంకా ఆ కింద ఆ ఏనస్ మనము కక్కసిపోయే జాగా, ఉచ్చులుపోయే జాగా, అక్కడంతా డోర్స్ ఉంటుంది. ఆ డోర్స్ అంతా చాలా లూజ్ అయిపోయి ఉంటుంది.
లూజ్ అయిపోయింది దానికనే మనకు తడుచుకునే కయ్యలేదు. రీసెస్కి వస్తుంది. నేను బాత్రూమ్ పొయ్యి అంతలోపున నాకు బట్టలోపునే అయిపోయి ఉంటుంది, మగవాళ్ళకి కానీ ఆడవాళ్ళకి కానీ. ఆడవాళ్ళకి ఇంకా జాస్తి. వాళ్ళకి డెలివరీస్ అయినప్పుడు ఆ ద్వారాలు, ఆ వాకెండ్లంతా చాలా లూజ్ అయిపోయి ఉంటుంది యూజ్ చేసి చేసి. అక్కడ కంట్రోల్ ఉండలేదు, అది శక్తి లేదు, ఆ మజల్స్కి శక్తి లేదు. మనం ఏమైనా ఎక్సర్సైజ్ చేసినాం అక్కడికి. ఇప్పుడు దానికి ఎక్సర్సైజ్, ఆ ఎక్సర్సైజ్ ఎట్లా చేయాలి, ఇది ఏమేమిటి హెల్ప్ అవుతుంది. ఒకటి, మనం రీసెస్ కక్కస్సు రెండు కంట్రోల్ చేసుకోవచ్చు. రెండోది, వయస్సు ఇంకా గర్భకోశం జారేది, ఇది యూటిరైన్ ప్రొలాప్స్ అంటారు, దానికి హెల్ప్ అవుతుంది. కొనాకి పైల్స్ అంటే హెమరాయిడ్స్ అంటే మనము కక్కస్సు పోయినప్పుడు రక్తం పోతుంది, దీనికి పైల్స్ అంటారు, హెమరాయిడ్స్ అంటారు, కన్నడలో మొళేకాయలే అంటారు. సో మన కింద ఆ రెక్టంని ఇంకా ఆ కక్కుపోయే జాగాని ఇంకా రక్తము తొట్లు పోతుంది. కొందరు చెప్తారు 1/4 గ్లాస్ పాయ ఇట్లంతా అవుతుంది, జల్దీ వాళ్ళు రక్తం తక్కువైపోతుంది, అనీమిక్ అయిపోతారు. ఇప్పుడు దానికి మంచిది ఇది. సో ఇక్కడికి ఏమేమిటికి వయస్సు అయ్యి ఇంకా డెలివరీస్ అయ్యి ఇంకా ఇది చేయాల్సి పడుతుంది, చేసంటే చాలా మంచిది. ఆమెను ఇంకా మన ఇది యూటిరస్ అంతా ఫ్లాబీ అయిపోయి ఉంటుంది, ఆ డోర్స్ అంతా చాలా లూజ్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు అవన్నీ టైట్ కావాలా. ఏజ్ అయింది ఇంకా మనకి రీసెస్ కానీ కక్కస్ కానీ తడుచుకోనికి మనకి శక్తి ఉండదు. ఆమెను ఇంకా ఈ పైల్స్ అంటాం దానికి హెల్ప్, యూటిరైన్ ప్రొలాప్స్ అంటాము దానికి హెల్ప్ అవుతుంది, అన్నిటికూ హెల్ప్ అవుతుంది. వెరీ సింపుల్. మీరు నన్ను చూపించండి అంటే అనదండ, చూపించే కయ్యలేదు, నేను ఆశయంగా చేస్తూ ఉండేది. ఓకే, సో ఎట్లా చేయాలా నేను డెమో చేస్తాను మీకు ఎట్లా చేయాలా అనేది గుర్తవుతుంది. ఇప్పుడు దీన్ని ఈ ఫిగర్ పెట్టుకోండి. ఆవు కానీ, ఎనుము కానీ, దూడు కానీ, కుదిరే కానీ అది ప్యాడ్ వేసేటప్పుడు దాని గుదద్వారముని చిన్నగా చేస్తుంది, పెద్దగా అవుతుంది, చిన్నగా చేస్తుంది, పెద్దగా అవుతుంది. ఇది మనము తెల్లవారు పొద్దు కక్కసంతా ఇంకా చేయాల. ఒకటి. రెండోది బరి కడుపులో చేస్తే చాలా మంచిది, అన్నీ అంతే. లేదు అట్లీస్ట్ 3 hours గ్యాప్ ఉండాలి, మీకు గుర్తుంది అంత, దాని విచారం చెప్పినాము. సో దీన్ని ఎట్లా చేయాలా మీకు ఎట్లా గుర్తవుతుంది అంటే నేను నిల్చుకొని చూపిస్తాను, చూడండి. ఇప్పుడు సో నాది ఈ జాగా చూడాలా మీరు, ఇక్కడ కాన్సన్ట్రేషన్ చేయాలా. ఇప్పుడు నేనే చూపిస్తాను మీకు ఇది. ఓకే, ఇక్కడ చూడండి ఇట్లుంది, మీరు ఈ జాగానే గమనిస్తూ ఉండండి, ఏమైతే చూడండి. ఓకే, ఉసురు తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని చూడాలా. నేను ఇప్పుడు అక్కడ అది కాంట్రాక్ట్ చేసినాను ఏఎన్ఎస్ రీజన్ని, ఇక్కడ ఈ వెనుకలతో ఇది బాగా టైట్గా పెట్టుకున్నాను. సో ఇప్పుడు ఇడిస్తాను, ఇక్కడ చూడండి నేను అక్కడ టైట్ చేసిన తక్షణము నా కడుపు లోపలికి పోతుంది. నా చేతిలో ఎంతసేపు అయితే అని చెప్పి పెట్టుకుంటాను, తిరిగా ఐ విల్ రిలీజ్. తిరిగా చూడండి కడుపు లోపలికి పోయింది అది. నా ఏఎన్ఎస్ లాక్ చేసినాను, ఇప్పుడు ఐఎమ్ రిలీజింగ్. తిరిగా లాక్, టైట్, ఇట్లా అయింది, ఇప్పుడు టైట్ అయింది. ఇప్పుడు ఇది రిలీజ్ చేస్తా ఉన్నాను. నా చెయ్యి చూడండి, మీకు ఇది అర్థం కాకుంటే నన్ను అడగలేదు. మీకు ఇంకా ఒకటి చెప్తాను, మనం జనరల్గా దీని అందరూ వేసేస్తాం. ఇప్పుడు ఎవరో టాయిలెట్లో కూర్చో ఉంటారు, ఉండేది ఒకే టాయిలెట్, చాలా అర్జెంట్ అవుతా ఉంది, వాళ్ళు పోయిండారు, వాకలు తోడతాము, వాళ్ళు రెడీ అయ్యి వచ్చేకి 5 నిమిషాలు అవుతుంది. అప్పుడు మీరేం చేస్తారు చెప్పండి? తడుచుకుంటారు, పనే తడుచుకునేటప్పుడు ఏం చేస్తారో అక్కడ టైట్గా పెట్టుకుంటారు. ఇప్పుడు దాని చేయాలి అంతే, ఇంకేమీ లేదు. సో అందరూ చేస్తామంట. దీన్ని కింద కూర్చొనే చేయొచ్చు, ఇది సుఖాసనంలో చేయొచ్చు, చక్కమట్లు వేసుకొని చేయొచ్చు, లేకుంటే పద్మాసన, వజ్రాసన, యావట్లో కావాల్సిన చేయొచ్చు, కాకుండా వాళ్ళు చేరిపోయిన కావాల్సిన కూర్చొని చేయొచ్చు. ఇప్పుడు ఓకే,
ఓకే, మీరు ఉసురుతో గమనించండి. ఊరికే అది టైట్ చేయండి. అందరూ ఎలుచుకుంటే అది కిందకు ఉండేది పైనకి వస్తుంది. అది బాగా పైనకి వచ్చేది మనకు గొత్తైతుంది. కింద ఆ ఏనస్ కక్కుపోయే జాగా లోపల వి ఫీల్ దట్. అది పెట్టుకోండి. ఎంతసేపు అయితే అంత చాలా చెప్పదు. రిలాక్స్. ఇంకొకసారి ఇప్పుడు నేను వేసింది అన్నది ఆ లాక్. దానికి అశ్విని ముద్రే అంటారు. దానికి రిలాక్స్. మొదలు సానా చెప్పి పెట్టుకోనకపోవద్దండి. ఇంకొకసారి రిలాక్స్. ఇంకొకసారి రిలాక్స్. ఒకరు డాక్టర్ ఉండరు, రామ్దేవ్ అంట. వాళ్ళు ఒకరు స్టూడెంట్ని పిలుస్తారు. పిలిచింది ఇక్కడ చేయి పెట్టుకుంటారు. వాళ్ళు ఇట్లా పెట్టుకోండి, మీకే గుర్తవుతుంది. ఇట్లా పెట్టుకోండి, మీదే చేతులు ఇట్లా పెట్టుకోండి. ఇప్పుడు వేయండి. వేసిన తక్షణము ఇది కంట్రాక్ట్ అయ్యేది మనకు బాగా గుర్తవుతుంది. మీరే పెట్టుకొని చూడండి. రిలాక్స్. ఇంకొకసారి వేయండి. వేసిన తక్షణం ఇక్కడంతా పూర్తి రిలాక్స్ అయ్యేది, సడలమయ్యేది. సో దీనికి అశ్విని ముద్ర అంటారు. సో దీనికి ఓకే, ఇది ఒక ప్రాక్టీస్ చేస్తే ఆయా. సో అప్పుడే 43 అయిపోయా. ఇప్పుడు నేను మీకు స్టాండింగ్ ఒక 2 పోస్చర్లు. ఓకే, స్టాండింగ్ లోపల మొదలెత్తుకుంటేనే తాడాసన. మొదలు మనం నిల్చుకునేది నేర్చుకోవాలా. ఎట్లా నిల్చుకునేది? ఎట్లా ఇట్లు తిక్కి ఇట్లు నిల్చుకునేది కాదు, లేకుంటే ఇట్లు వంకొని నిల్చుకునేది కాదు. మరి ఎట్లా నిల్చుకోవాలా? నిల్చుకుంటే తాడాసన. ఇట్లా నిల్చుకుంటే ఇట్లా నేరుగా నిల్చుకోవాలి. చెస్ట్ స్ట్రెచ్, కడుపు వెనక్కి ఉంటుంది, చేతులు. దీన్ని తాడాసన అంటారు. ఇట్లా ఫస్ట్ నిల్చుకునేది నేర్చుకోవాలి. చూడండి ఎట్లుంటుంది, స్ట్రైట్గా ఉండాలి. ఓకే, ఫస్ట్ నిల్చుకునేది దీన్ని తాడాసన. ఓకే, నెక్స్ట్ దీంట్లోన మనకి ఫార్వర్డ్ బెండింగ్ చేసినాము. సూర్య నమస్కారోపన, పాదాష్టాసన, ఊర్ధ్వాసన, ఎంతలకు పైన చేసినాము. సో ఇప్పుడు మనకి ఒక సైడ్ బెండింగ్ కావాలా. సో సైడ్ బెండింగ్ ఏం చేస్తాము? అర్ధ కటి చక్రాసన, ఆఫ్ సైడ్ బెండింగ్ పోస్చర్ అథవా సైడ్ బెండింగ్ పోస్చర్. సో మొదలనే లోపల స్ట్రెచ్ యువర్ హ్యాండ్స్, జాయిన్ యువర్ ఫీట్ టుగెదర్, స్ట్రెచ్ యువర్ హ్యాండ్స్. అన్ని లెఫ్ట్ సైడ్ ఇంకా స్టార్ట్ చేస్తాం. ఓకే, ఇప్పుడు సారీ, ఇది స్థిరాసన, తాడాసన. ఇదికి ఎడ లెఫ్ట్ సైడ్ స్టార్ట్ చేస్తామంట. ఫస్ట్ ఎత్తుకుంటానే స్ట్రెచ్ యువర్ లెఫ్ట్ హ్యాండ్, ట్విస్ట్. పూర్తి ఇది పైనకి ఎత్తండి. ఇక్కడ చెవులకి తాకుతూ ఉండాలి ఇది. ఇప్పుడు పైన స్ట్రెచ్ చేయండి. ఇప్పుడు రైట్ సైడ్ బెండ్ కావాలా, సైడే కావాలా. ఇది ఈ సైడ్ స్ట్రైట్ ఉండాలి, ఇట్లా వంచకూడదు. ఇది స్ట్రైట్ ఉండి ఇది అంతే, చాలా సింపుల్. ఇప్పుడు మీరు చేయండి. దాన్ని ఇద్దరుగా వాక్స్ వచ్చేది. ఓకే, ఇప్పుడు అంతా జట్లో చేస్తాము, మీరు చూసుకుంటే. ఇప్పుడు నా జట్లో చేయండి. స్థితి తాడాసన. ఓకే, ఫస్ట్ ఎత్తుకుంటాను లెఫ్ట్ సైడ్, లెఫ్ట్ హ్యాండ్ స్ట్రెచ్, ట్విస్ట్. ఆకాశంతో చూడాల పాము. ఇప్పుడు అట్లే మీ తోడు చెవులకు తాకల్లా. ఇప్పుడు రైట్ సైడ్ వంగల్ల. అంతే, ఏం కష్టం అండి ఇది. సో ఇక్కడ స్ట్రెచ్ అవుతుంది. 5 కౌంట్లు. ఏకం, ద్వే, నార్మల్ ఉత్సాటం ఉండాలి. ఇక్కడ నార్మల్ బ్రీతింగ్. 3, 4, 5. చాలు. స్ట్రెచ్, ట్విస్ట్, జాయింట్ బాడీ. ఒకసారి ధీరమైన ఉసురు తీసుకోండి. నెక్స్ట్ ఇంకొక సైడ్ రైట్ హ్యాండ్. బ్రీతింగ్ తోటి మీరు ఇది ఇద్దండి. నేను ఎట్లు చేస్తాను దాన్ని చూసుకొని చేయండి. ఫస్ట్ ఎత్తుకుంటానే పోస్చర్, దాన్ని స్ట్రెచ్. ఇప్పుడు లెఫ్ట్ సైడ్, ఏకం, ద్వే, 3, 4, 5. రైట్
Stretch your hand. చేతుల్ని కిందకి ఇడియండి. ట్విస్ట్. జాయిన్ టు ది బాడీ. ఏం కష్టం ఉంది? ఓకే. సో దీని అర్ధకట్టి చక్రాసన అంటాము. ఇంకొకటి బ్యాక్ బెండింగ్. ఇది అంతే. మొదలు తాడాసన స్థితి, అర్ధ చక్రాసన అంటారు, ఆఫ్ బెండింగ్ పోస్చర్ అంటారు. ఫస్ట్ స్టెప్ లో ఇట్లా. నెక్స్ట్ వెనకలికి ఎంతైతే అంత, బ్యాలెన్స్ తప్పకూడదు. మీరు ఫస్ట్ సారి చూసుకోవాలా, మీరు చేసేకపోకూడదు. పేర్లతో గమనియద్దండి. ఆమెను ఇంకా 5 కౌంట్ ఇంకా వాపస్ తాండి, చేతులని కిందికియండి. ఏం కష్టం ఉంది? ఏమి కష్టం లేదు. ఇప్పుడు నా చేతిలో అందరూ చేయండి. ఓకే. ఫస్ట్ స్థితి తాడాసన. మొదలనే స్టెప్ లోపల చేతుల్ని బ్యాక్, దీనికి సపోర్ట్ ఇట్లా కావాల్సిన వేయచ్చు, లేదు పూర్తి మీ హ్యాండ్ పూర్తి ఇట్లానే వేయచ్చు, లేకుంటే ఇది ఈజీ మీకు స్టార్టింగ్లో ఇట్లా ఇయ్యండి. ఇక్కడ ఇచ్చి వెనుకలు పోవాలా, అంతే. ఒకసారి ఫైనల్ పోస్చర్, ఇది ఫైనల్ పోస్చర్. పైన ఇంకా నార్మల్ బ్రీతింగ్. రిలాక్స్ ది అదర్ పార్ట్స్ ఆఫ్ ది బాడీ, స్మైల్ ఆన్ ది ఫేస్ and normal breathing. 5 counts. Purpose. Relax. సింపుల్. దీంట్లోపన ఈ లో బ్యాక్ పెయిన్ అంటే చెప్తాము. మనకి ఈ బ్యాక్ పెయిన్ లోపన 2 తరాల పెయిన్ వస్తుంది. చాలా జనాలకి లో బ్యాక్ పెయినే చాలా ఇంపార్టెంట్. ఈ రీజన్ లో బ్యాక్ పెయిన్ అంటాము. ఇంకొందరికి ఇక్కడ నొప్పి వస్తుంది. సో ఇది వీటికి మంచిది. మనము క్యాట్ స్ట్రెచ్ చేస్తాం కదా, అవుట్లోపన ఇక్కడిని ఇంకా పెట్టి ఇక్కడి వరకు, గొంతుని ఇంకా పెట్టి ఇక్కడి వరకు ఎక్సర్సైజ్ చేసింది క్యాట్ స్ట్రెచ్. ఎక్కడైనా ఏంటారా ప్రాణీలు, 4 కాళ్ళ పైన నిల్చుకునే ప్రాణీలు ఎక్కడైనా వెటర్నరీ హాస్పిటల్కి పోయి నాకు బ్యాక్ పెయిన్ వచ్చింది, అనాల్జెసిక్ మాత్ర వేయండి, బ్రూఫెయిన్ వేయండి అంటే ఎక్కడైనా అడుగుతుందా? అడిగే లేదు. ఎలా అంటే దాని పోస్చర్ అట్లా ఉంటుంది. మనము దాన్ని కాపీ చేస్తే మనకి అది వచ్చలేదు. ఓకే. సో ఇప్పుడు నేను కూర్చొని చూసే కొన్ని ఎక్సర్సైజ్ చూపిస్తాను, దాన్ని చేస్తామంట. ఇది నేనంతా కొంచెం వయసు అయిన వాళ్ళకి చూపిస్తాను. చాలా సింపుల్. కాల్ని మడిచేది ఇక్కడ ఎందుకు సపోర్ట్ తీసుకోండి. మీకు ఇంకా కావాలా అంటే దిస్ ఈజ్ బెస్ట్. గోడకు సపోర్ట్ తీసుకోండి. మీరు గోడకు కూర్చోండి. ఇట్లా కూర్చోందే కాలు చేర్చుకోండి. అప్పుడు ఇంకా ఈజీ. ఇక్కడ చేతులు పెట్టుకోందే ఒక కాలు మడిచేది తీసేది, ఇంకొక కాలు మడిచేది తీసేది. ఓకే. ఇట్లా ఒక 10 సార్లు చేసేది అంతే. నెక్స్ట్ స్టెప్ ఇట్లా చేసి కిందికి అయితే పెట్టాల. నెక్స్ట్ తిరగా స్ట్రైట్. ఓకే. అట్లా ఫోల్డ్, కిందికి ముట్టించలా, వాపస్ ఇట్లా. ఓకే. ఎవరు కావాల్సింటే వాళ్ళు గోడ సపోర్ట్ తీసుకోవచ్చు. ఓకే. ఇట్లా పూర్తి. ఓకే. నెక్స్ట్ ఇవన్నీ నీస్ కూడా అవుతుంది. ఎవరికి మండి నొప్పులు ఉంటుందో వాళ్ళు ఇటు చేయొచ్చు. ఎవరికి నొప్పి అవుతుందో వాళ్ళు ఇక్కడ ఒక దింబి పెట్టుకోండి. ఇక్కడికి ఒక దింబి ఇవ్వండి. ఇక్కడ ఈ మధ్యలో ఒక దింబి ఇచ్చింది, దానిపైన ఇటు చేయండి. మొదలు ఆమెను ఇంకా మీకు వస్తా దింబు హైట్ తక్కువ చేస్తా దాన్ని. మొదలు మీకు ఈ కాలు ఇటు స్ట్రైట్ చేసే అయ్యలేదు. మీకు కాలు ఇంతే ఉంటుంది. కింద ఒక దింబి ఇవ్వండి. ఇక్కడ ఒక పిల్లో దాంట్లో ఇటు చేస్తా దాండి.
మీకు చేసి చేసి కొంచెం రూడ్ అయ్యింది, ఇంకా పిల్లో తక్కువ చేస్తాదండి, ఆమెను ఇంకా తీసిదండి. మీరు ఇట్లా చేయొచ్చు. ఇది ఇది నెక్స్ట్ ఇది యాంకల్ జాయింట్ సైక్లింగ్. యాంకల్ జాయింట్ ఉంది కదా, అది ఎక్స్టెన్షన్ ఫ్లెక్షన్, అంటే ముందరికి వెనకలికి. నెక్స్ట్ రెండు చేర్చిందే రొటేషన్. రెండు చేర్చుకుంటే మనకి ఒక గ్రిప్ చిక్కింది, మనం చేతిలో ఏం చేస్తామో దాన్ని చేసేది. నెక్స్ట్ లెగ్స్ అపార్ట్, ఇట్లా ఈ హెబ్బెట్ ఉంటుంది కదా, పాదాలది దప్పుముండే ఏలో, అది నేలకు ముట్టించాలా, మండి మడికూడదు. ఇట్లా వెనకలకి ఇట్లా ఇట్లా. ఇది హిప్ జాయింట్కి అవుతుంది, మండీలకి అవుతుంది, అంతానం అవుతుంది. ఓకే, ఓకే. కొందరు మండి నొప్పులు ఉంది ఇంటా ఉండరు, వాళ్ళకి ఏం ఎక్సర్సైజ్ చేయాలా మండీలకి, నేను దాన్ని చెప్పిస్తాను. ఇవ్వదు పోయి చూసుకోండి. నీ పెయిన్స్ అందరికీ ఉంటుంది. ఈ నీ ఆపరేషన్స్ అంతా పోతారో అక్కడి వరకు పోవచ్చు. నేను ఎవరు దగ్గర వస్తా ఉన్నాను మీకు బాగా కమ్మడి ఏంటనండి, అంతే. మీరు కిందే కూర్చొని చేయొచ్చు, ఇట్లా పెట్టుకుంటారు కదా. ఓకే, దీన్ని గమనించాలా మీరు. నేనేం చేస్తాను ఎక్సర్సైజ్, దీన్ని గమనించాలా. ఇక్కడ నీ జాయింట్ పెయిన్. సో ఇప్పుడు ఏం చేయాలా, రిలాక్స్. ఇక్కడ గమనిస్తా ఉండండి, టైట్ చేస్తున్నాయి, నాది జగ చూడాలా మీరు. నేను అవుట్కే దగ్గర వచ్చిండేది. రిలాక్స్, టైట్. ఈ నీ క్యాప్ ఉంది కదా, అది టైట్ కావాలా. రిలాక్స్, టైట్. ఇది మూడే డాక్టర్లు మీకు చెప్పించేది ఈ ఎక్సర్సైజ్. ఎవరికి మండి నొప్పి ఉంటుందో ఇక్కడ చూడండి, బాగా గమనిస్తుంది. ఇది నీ క్యాప్ అంటాం, పైన ఒక క్యాప్ ఉంటుంది. ఇది నీ పటేలా అంటాం మేము, అల్లాడుతుంది. ఇది గుర్తుండాలా మీకు, మీరు అల్లాడించుకోండి ఎంత బాగా మూవ్ అవుతుంది. ఇది పటేల్ అంటాము, పైన ఒక చిప్పు, మండి చిప్పు ఉంటాము. చూడండి, ఇది చేతికి చిక్కింది క్లీన్గా, ఒక చిన్ని కప్పు బార్లేసినట్లు ఉంటుంది. ఇది టైట్ కావాలా, ఇది లూజ్ కావాలా. సో దీనికి నీ ఎక్సర్సైజ్ అంటాము. కింద కూర్చొని చేయాలా, పూర్తి ఫ్లాట్ ఉండాలా. కావాల్సింది దింపేసుకొని కావాల్సిన చేయొచ్చు మీరు. ఇంకా ఒకసారి గమనించండి, మీరు చేయండి జట్లో. టైట్, రిలాక్స్, టైట్, రిలాక్స్, టైట్, రిలాక్స్, టైట్, రిలాక్స్. మీరు ఇక్కడ గమనించండి, చూస్తే కొత్త మీకు ఇది పూర్తి ఈ తోడు మజిల్స్ అంతా ఎక్సర్సైజ్ అవుతుంది. ఇప్పుడు చూడండి, నా మజిల్స్ అంతా యాక్ట్ అవుతుంది. ఇది ఒక ఎక్సర్సైజ్ చేస్తాంటే ఇక్కడ చూడండి, జస్ట్ రిలాక్స్, టైట్. టైట్ చేసిన తక్షణము ఈ మజిల్స్, దీనికి హ్యామ్స్ట్రింగ్ మజిల్స్ అంటారు. సో ఈ మజిల్స్ ఇది ప్లస్ ఇది ఇంత స్ట్రెచ్ అవుతుంది. ఇప్పుడు నేను రిలాక్స్ చేస్తాను చూడండి. ఓకే, స్ట్రెచ్, రిలాక్స్, స్ట్రెచ్, రిలాక్స్, స్ట్రెచ్. స్ట్రెచ్ చేసి ఒక ఇంచెప్ పెట్టుకోవాలా, మీ చేతిలో ఇంచెప్ పెట్టా మామూలు ఉసిరాట. దెన్ రిలాక్స్, స్ట్రెచ్, రిలాక్స్. సో నీ క్యాప్కి చాలా మంచి ఎక్సర్సైజ్. దీని జట్లో నేను అన్ని వేరే చేయించాను, దాని అంతా చేయాల. ఓకే, ఇప్పుడు ఇంపార్టెంట్ మన లంగ్స్కి, మన హార్ట్ అండ్ లంగ్స్కి ఒక ఎక్సర్సైజ్ చేయాల, దాన్ని చేస్తాను. సో దీనికి
కార్డియోపల్మనరీ ఎక్సర్సైజ్ లేకుంటే హార్ట్ అండ్ లంగ్స్ ఎక్సర్సైజ్ అనేది. నేరుగా కూర్చోండి, పద్మాసనాలు కూర్చుంటే చాలా మంచిది. బ్రీతింగ్ ఉసిరెట్టుకొని చేతులు పైకి ఎత్తాలా. సిట్ ఎరెక్ట్, చేతి తిట్టుకుండాల పైకి ఎత్తున్నాను. ఓపెన్ బ్రెత్ అవుట్. చేసే మొదలు అందరూ ఇట్లు ముట్టుకోండి. మీ ఎద్దు పైన హార్ట్ బీట్ మీరు చూసుకోండి. మీకు గుర్తయితా ఉందా లేదా మీరు చూసుకోండి. ఏమీ గుర్తయ్యదు. హార్ట్ బీట్ అయ్యేదే గుర్తయ్యలేదు. ఇప్పుడు గుర్తాయి కదా మనకి. అక్కడ ఎవరైనా మీ బిడ్లో చిన్నోళ్ళు ఉంటే వాళ్ళకి పెట్టి చూడండి, ఎంత బాగా గుర్తవుతుంది ఏంటని. ఎలా అంటే వాళ్ళకి ఫ్యాట్ ఉండలేదు, మనకి ఫ్యాట్ వచ్చేసి అది మనకి ఇదే గుర్తయ్యాలి. ఇప్పుడు మీకే గుర్తవుతుంది ఎంతే ఫ్యాట్ ఉన్నాయి. వీ కెన్ ఫీల్ ది హార్ట్ బీట్. ఓకే, బ్రీత్ ఇన్, బ్రెత్ అవుట్, ఇన్, అవుట్. ఎవరికి మధ్యలో రెస్ట్ తీసుకోవాలనో వాళ్ళు రెస్ట్ తీసుకోండి. చాలా స్ట్రెయిన్ చేసుకునే పోవద్దండ. ఒకేసారి జాస్తి చేసేకపోకూడదు. ఎవరికి చేసేకైతుందో వాళ్ళు నా జట్లో చేస్తుందండి. మధ్యలో ఎవరికి రెస్ట్ తీసుకోవాలనో వాళ్ళు రెస్ట్ తీసుకోవచ్చు. ఓకే, మీరు మధ్యలో రెస్ట్ తీసుకోండా. మీరు మధ్యలో రెస్ట్ తీసుకొని చేయండి. ఇప్పుడు మీ ఎదుము చూసుకోండా, ఎంత జోరుగా పుట్టుకుంటా ఉంది. సో దిస్ ఈజ్ పల్స్ ఆక్సిమీటర్. ఎవరికైనా కనపడిస్తుందా? కనపడిస్తా ఉందా? ఎంత ఉంది? ಕಾಣ್ತಾ ಇದೆ.
ಕಾಣ್ತಾ ಇದೆಯಾ? ಎಷ್ಟಿದೆ ಹೇಳಿ, ನನಗೆ ಕಾಣ್ತಾ ಇಲ್ಲ. ಅದೇನು ಅಷ್ಟು ಅದು ಕ್ಲಿಯರ್ ಆಗಿ ಕಾಣಲ್ಲ. ಯಾರಾದ್ರೂ ಓದಿ ಗಿರಿ. 96 97 98 ಆಗಿದೆ ಈಗ. 118 ಹಿಂಗ್ ಇಡ್ಬೇಕು ನೀವು. 116 ಒಂದಿದೆ, ಇನ್ನೊಂದು 99 ಇದೆ. 116. ಯಾ, ಸೊ ದಿಸ್ ಇಸ್ ಪಲ್ಸ್ ರೇಟ್ 116. 131 ಹಾರ್ಟ್ ರೇಟ್. ಇವಾಗ ನೋಡಿ, ನಾನು ಕೈ ಅಲ್ಲಾಡಿಸ್ತಾ ಇದ್ನೇನೋ, ನನ್ಗೆ ಎಲ್ಲಿ ಫೋಕಸ್ ಮಾಡ್ಬೇಕು ಗೊತ್ತಲ್ಲ, ನಾನು ಫೋಟೋ ತೆಗೆದು ಕಳಿಸ್ತೀನಿ ನಿಮ್ಗಿದು. ಇದರಲ್ಲಿ ಓಕೆ. ಸೊ ಇದೇನ್ ತೋರಿಸುತ್ತೆ, ಆಕ್ಸಿಜನ್ ಲೆವೆಲ್ ನಿಮ್ದು 99 100ಗಿಂತ ಮೇಲೆ ಹೋಗೋದಿಲ್ಲ. ನಿಮ್ಮ ಆಕ್ಸಿಜನ್ 99 ಇದೆ. ನೀವು 94 ಬರೋವರೆಗೂ ಹಾಸ್ಪಿಟಲ್ಗೆ ಹೋಗ್ಬೇಕಾಗಿಲ್ಲ. ಸೊ ಯಾವಾಗ ಹಾಸ್ಪಿಟಲ್ ಅಡ್ಮಿಷನ್ ಅಂದ್ರೆ 90 ಬಂದ್ರೆ, ಇವಾಗ ನಮ್ದು 99 ಇದೆ. ಮನೇಲಿ ಯಾರ ಹತ್ರ ಇದೆಯೋ ನೆಕ್ಸ್ಟ್ ಟೈಮ್ ನೀವು ತಗೊಂಡ್ಬನ್ನಿ, ನಿಮ್ದು ನಾವು ಮಾಡೋಣ. ನಾನು ಇದನ್ನ ಫೋಟೋ ತೆಗೆದ್ಬಿಟ್ಟು ಕಳಿಸ್ತೀನಿ, ಎರಡೂ ಮಾಡಿಬಿಟ್ಟು ನಿಮ್ಗೆ ನಾನು ಡೆಮೋ ಮಾಡ್ತೀನಿ. ನನ್ನ ಹಾರ್ಟ್ ಬೀಟ್ ಇವಾಗ ಹತ್ತತ್ರ 120 ಆಗಿದೆ. ಜನರಲ್ ಆಗಿ ನನ್ನ ಹಾರ್ಟ್ ಬೀಟ್ ಇರೋದು 60 or 58. ಸೊ ನಂದು ಡಬಲ್ ಮಾಡ್ಕೊಂಡಿದ್ದೀನಿ ನಾನು. ಯಾವಾಗ ಡಬಲ್ ಮಾಡ್ಕೊಂಡು ನನ್ನ ಹಾರ್ಟು ಡಬ್ 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 ಅಂತ ಓಡ್ಕೊಂಡಿದೆ. ಇದು ಹಾರ್ಟ್ ಎಕ್ಸರ್ಸೈಸ್ ಅಂದ್ರೆ. ಇನ್ನು ನೋಡಿ, ನಾನು ನನಗೆ ಮಾತಾಡೋದಕ್ಕೆ ಕಷ್ಟ ಆಗ್ತಾ ಇದೆ. ಸೊ ಬೆವರ್ತಾ ಇದ್ದೀನಿ, ಉಸಿರಾಟ ಜೋರಾಗ್ತಾ ಇದೆ. ಇಷ್ಟು ಮಾಡಿದ್ರೆ ಯಾವ ಹಾರ್ಟ್ ಅಟ್ಯಾಕ್ ಬರುತ್ತೆ, ಯಾವ ಲಂಗ್ಸ್ ಪ್ರಾಬ್ಲಮ್ ಇರುತ್ತೆ, ಯಾವ ಕರೋನಾ ಬರುತ್ತೆ ನಿಮಗೆ. ನನ್ನ ಇಂಟೆನ್ಷನ್ನು ಕರೋನಾ ಬಂದಿರೋದ್ರಿಂದ ಈ ರೀತಿ ನೀವು ಲಂಗ್ಸ್ನ ಚೆನ್ನಾಗಿ ಉಸಿರಾಡೋದನ್ನ ಕಲ್ತ್ಕೊಂಡ್ರೆ ಆಕ್ಸಿಡೆಂಟಲ್ ಕರೋನಾ ಬಂದ್ರು ಸಾಯೋದಿಲ್ಲ, ಆಕ್ಸಿಜನ್ ಬೇಕಾಗೋದಿಲ್ಲ. ಯಾಕೆ? ನಿಮ್ಮ ಶ್ವಾಸಕೋಶಗಳ ಒಳಗಡೆ ಎಲ್ಲ ಗಾಳಿ ಹೋಗೋದು ಎಲ್ಲ ಶುದ್ಧವಾಗಿರುತ್ತೆ, ಎಲ್ಲವೂ ಚೆನ್ನಾಗಿ ಕೆಲಸ ಮಾಡುತ್ತೆ. ಜನರಲ್ ಆಗಿ ನಾವು ಲಂಗ್ಸ್ ಉಪಯೋಗಿಸೋದು 1/8 ಅಷ್ಟೇ. ಅದರಲ್ಲಿ 2 to 3 ಲೀಟರ್ಸ್ ಇಡಿಸುತ್ತಂತೆ. ನಾವು ಹಾರ್ಡ್ಲಿ ವಿ ಟೇಕ್ ಅಬೌಟ್ 300 to 400 ml ಆಫ್ ಗ್ಯಾಸಸ್. ಅಂದ್ರೆ 1/8 ಆಫ್ ದಿ ಲಂಗ್ಸ್ ಮಾತ್ರ ಯೂಸ್ ಮಾಡ್ತೀವಿ, ಮಿಕ್ಕಿರೋದು ಯೂಸ್ ಮಾಡಲ್ಲ. ಅದಕ್ಕೆ ನಮ್ಗೆ ಉಸಿರಾಟ ಆಡೋದು ಗೊತ್ತಾಗೋದಿಲ್ಲ. ನ್ಯಾಚುರಲ್ ಆಗಿ ಸಾಕು. ಬಟ್ ನಾವು ಪ್ರಾಣಾಯಾಮ ಮಾಡಿದಾಗ, ಈ ಎಕ್ಸರ್ಸೈಸ್ಗಳು ಮಾಡಿದಾಗ ನಮ್ದು 100% ಲಂಗ್ಸ್ ನಾವು ಉಪಯೋಗಿಸ್ಕೊಂತೀವಿ. ಅಂದ್ರೆ ಎಲ್ಲಾ ಶ್ವಾಸಕೋಶಗಳಲ್ಲೂ ಗಾಳಿ ತುಂಬ್ಕೊಂತು ಅಂದ್ರೆ ನಮ್ಮ ದೇಹಕ್ಕೆ ಬೇಕಾಗಿರೋದೇ 2, ಒಂದು ಆಕ್ಸಿಜನ್, ಇನ್ನೊಂದು ನ್ಯೂಟ್ರಿಷನ್. ಆಕ್ಸಿಜನ್ ಗಾಳಿಯಿಂದ ಬರುತ್ತೆ, ನ್ಯೂಟ್ರಿಷನ್ ನಮ್ಮ ಫುಡ್ ಇಂದ ಬರುತ್ತೆ. ಸೊ ಇವೆರಡೇ ಬೇಕಾಗಿರೋದು, ಇನ್ನೇನು ಕೇಳೋದಿಲ್ಲ. ಪ್ರತಿಯೊಂದು ಸೆಲ್ಸು ಕೂಡ ಇಷ್ಟು ಕೊಟ್ರೆ ಯಾವಾಗಲೂ ಹೆಲ್ತಿ ಆಗಿರುತ್ತೆ. ನಾವು ಕೊಡ್ತಾ ಇದ್ದೀವ, ಅದು ಇಂಪಾರ್ಟೆಂಟ್. ಆಹಾರ ಇಲ್ಲದೆ ಇದ್ರೂ ಬದುಕೋದಿಲ್ಲ, ನೀರಿದ್ರೂ ಬದುಕ್ತೀವಿ. ಆದ್ರೆ ಗಾಳಿ ಇಲ್ಲದೆ ಯಾರಾದ್ರೂ ಬದುಕಿ ನೋಡೋಣ. ಒಬ್ಬ ಋಷಿಗಳಿದ್ರು, ಪವನ ಮಹರ್ಷಿಗಳು ಅಂತ. ಅವ್ರು ಬರೀ ಗಾಳಿ ಕುಡ್ಕೊಂಡಿದ್ರಂತೆ. ಪಾರ್ವತಿಗೆ, ಅವಳಿಗೆ ಎಲೆ ತಿನ್ಕೊಂಡಿದ್ಲು ಪಾರ್ವತಿ. ಶಿವನ್ನ ಪ್ರತ್ಯಕ್ಷ ಮಾಡ್ಕೊಳ್ಳೋಕ್ ಮೊದಲು ನನಗೆ ಶಿವನೇ ಗಂಡ ಆಗ್ಬೇಕು ಅಂತ ಹೇಳುವಾಗ, ಅದಕ್ಕೆ ಅವಳಿಗೆ ಸಂಸ್ಕೃತ್ನಲ್ಲಿ ಎಲೆ ಅಂತ ಹೇಳ್ತಾರೆ. ಅದಕ್ಕೆ ಯಾರಿಗಾದ್ರೂ ಗೊತ್ತಿದೆಯಾ? ಸಂಸ್ಕೃತ್ನಲ್ಲಿ ಎಲೆ ಅನ್ನೋದಕ್ಕೆ ಒಂದು ವರ್ಡ್ ಉಪಯೋಗಿಸ್ತಾರೆ. ಮತ್ತೆ ಗಾಳಿ ಕುಡ್ಕೊಂಡಿದ್ದವರು ಪವನ ಮಹರ್ಷಿಗಳು, ಬರೀ ಗಾಳಿ. ಹಾಗೆ ಕೆಲವು ಋಷಿ ಮುನಿಗಳು ತಿಂಗಳ ಗಟ್ಟಲೆ ಸಮಾಧಿಯಲ್ಲಿ ಇರ್ತಾರೆ, 1 ವರ್ಷ 2 ವರ್ಷ. ಅವ್ರಿಗೆ ಆಹಾರ ಎಲ್ಲ ಎಲ್ಲಿಂದ ಬರುತ್ತೆ? ನಮ್ಮ ಪೀನಿಯಲ್ ಗ್ಲ್ಯಾಂಡ್ ಅಂತ ಬ್ರೈನ್ ಬೇಸ್ ನಲ್ಲಿ ಇರುತ್ತೆ. ಯಾರ ಧ್ಯಾನಾದಿಗಳಿಗೆ ಹೋಗ್ತಾರೋ ಅಲ್ಲಿ ಅದು ಒಂದು ತೊಟ್ಟು ನಮ್ಮ ಕಿರ್ನಾಲ್ಗೆ ಮೇಲೆ ಅಮೃತ ಬಿಡುತ್ತೆ. ಅದಕ್ಕೆ ಪೀನಿಯಲ್ ಗ್ಲ್ಯಾಂಡ್ ಅಂತಾರೆ. ನಮ್ಮಿದಕ್ಕೆ ಅದರ ಯೂಸಸ್ ಗೊತ್ತಿಲ್ಲ. ಆಗ ಅಲ್ಲಿ ಒಂದು ತೊಟ್ಟು ಅಮೃತ, ಅದನ್ನ ಅಮೃತ ಅಂತಾರೆ. 1 ತಿಂಗಳು ಮೇಂಟೈನ್ ಮಾಡ್ಕೋಬಹುದು. ಸೊ ಋಷಿ ಮುನಿಗಳಿಗೆ ಆಹಾರ ಇಲ್ಲದೆ, ಗಾಳಿ ಇಲ್ಲದೆ ಕೂಡ ಇರ್ತಾರೆ ಅನ್ನೋದಕ್ಕೆ ಇದು. ಸೊ ನಮ್ಮ ಆಯಸ್ಸನ್ನ ಬೇಕಾದ್ರೆ ಜಾಸ್ತಿ ಮಾಡ್ಕೋಬಹುದು, ಕಡಿಮೆ ಮಾಡ್ಕೋಬೇಕಾ ನಮ್ಮ ಕೈನಲ್ಲಿದೆ. ಹಾಗೆ ಸೊ ಪ್ಯಾರೆಟ್ಗೆ
ಎಷ್ಟು ಗೊತ್ತಾ ಹಾರ್ಟ್ ಬೀಟು? ನಮ್ಮನೇಲಿ ನಾವು ಗಿಣಿ ಸಾಕಿದ್ವಿ, ಬಂದವ್ರಿಗೆಲ್ಲ ತೋರಿಸ್ತಾ ಇದ್ದೆ. ಸ್ಟೆಥೋಸ್ಕೋಪ್ ಹಾಕಿಟ್ಟು ಆ ಗಿಣಿಗೆ ಹಾಕಿದ್ರೆ ಅದರ ಹಾರ್ಟ್ ಬೀಟ್ ಹೆಂಗಿರ್ತಾ ಇತ್ತು ಗೊತ್ತಾ? ಡಗ 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 ಡುಗು 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 ಒಳ್ಳೆ ಬೈಕ್ ಹೋದಂಗೆ ಹೋಗ್ತಾ ಇತ್ತು ಅದ್ರ ಸೌಂಡು. ಯಾಕೆ ಅಂದ್ರೆ ಅದೆಲ್ಲ ಬರೀ 5 ವರ್ಷ ಅಷ್ಟೇ ಬದುಕೋದು. ನಾಯಿ 15 ವರ್ಷ ಬದುಕುತ್ತೆ ಅಷ್ಟೇ, ಅದಕ್ಕಿಂತ ಮೇಲ್ ಬದುಕಲ್ಲ. 10 ರಿಂದ 15 ವರ್ಷ. ಎಲಿಫೆಂಟ್ 80 ವರ್ಷ. ಅದರ ಹಾರ್ಟ್ ಬೀಟ್ ಎಷ್ಟು ಗೊತ್ತಾ? 25 per minute. ಅಲ್ಲ ಸಾರಿ, ಅದರ ಹಾರ್ಟ್ ಬೀಟ್ ತುಂಬ ಕಡಿಮೆ ಅಂತ ಹೇಳ್ತಾರೆ ಅದರದ್ದು. ನಮ್ಮದು 72 ಇರಬೇಕು. ನೀವು ಎಷ್ಟು ಕಡಿಮೆ ಮಾಡಿದ್ರೆ ಅಷ್ಟು ನಿಮ್ಮ ಹಾರ್ಟ್ ಉಪಯೋಗಿಸಿಲ್ಲ ಅಂತ ಆಗುತ್ತೆ. ಸೊ ನಿಮ್ಮ ಶ್ವಾಸಕೋಶಗಳು ಅಷ್ಟೇ 12 ರಿಂದ 15 ಉಸಿರಾಟ ಇರಬೇಕು ನಾರ್ಮಲ್ ಆಗಿ ಉಸಿರಾಡಿದ್ರೆ. ಸೊ ಅದನ್ನ ಆದಷ್ಟು ನಾವು ಕಡಿಮೆ ಮಾಡ್ಕೋಬಹುದು. ಋಷಿಮುನಿಗಳು ಏನ್ ಮಾಡ್ತಾ ಇದ್ರು ಅಂದ್ರೆ ಅವರು ಉಸಿರಾಟವನ್ನೇ ಅವರು ನಿಯಂತ್ರಿಸ್ಬಿಡ್ತಾ ಇದ್ರು. ಅವ್ರಿಗೆ ದೇವರು ಕೀ ಕೊಟ್ಟು ಕಲ್ಸ್ಬಿಡ್ತಾನೆ. ನಿಮ್ಮ ಹತ್ರ ಹಿಂದೆ ಅಲಾರಂ ಇರ್ತಾ ಇತ್ತು. ಅಲಾರಂಗೆ ನೀವು ಕೀ ಕೊಟ್ಬಿಟ್ಟ ಮೇಲೆ ನೀವು ಎಷ್ಟು ಕೀ ಕೊಡ್ತೀರೋ ಅಲ್ಲಿವರೆಗೂ ನಡೆದು ಆಮೇಲೆ ನಿಂತೋಗ್ತಾ ಇತ್ತು. ಹಾಗೆ ನಾವು ಹುಟ್ಟಿದಾಗ ದೇವರು ನಮ್ಗೆ ಅಲಾರಂ ಕೊಟ್ಟು ಕಳ್ಸಿರ್ತಾನೆ ಕೀ. ಇದನ್ನ ನೀವು ನಿಧಾನವಾಗಿ ಉಪಯೋಗಿಸ್ಕೊಂಡ್ರೆ 1 ಲಕ್ಷ ರೂಪಾಯಿ ಬ್ಯಾಂಕ್ನಲ್ಲಿದೆ. ಒಂದೇ ದಿನ ಟಕ್ ಅಂತ ಉಪಯೋಗಿಸ್ಬಿಡಿ, ಮುಗ್ದೋಗುತ್ತೆ. ಅದನ್ನ ಸ್ವಲ್ಪನೇ ಉಪಯೋಗಿಸಿ, ನೀವು ಎಷ್ಟು ದಿನ ಉಪಯೋಗಿಸ್ತೀರೋ ಅಲ್ಲಿವರೆಗೂ ಇರುತ್ತೆ. ಹಾಗೆ ನಿಮ್ಮ ಉಸಿರಾಟ ಮತ್ತೆ ಈ ಹೃದಯದ ಬಡಿತ ಇವೆರಡನ್ನೂ ನೀವು ಮನಸ್ಸನ್ನ ಸಂತೋಷವಾಗಿ ಇಟ್ಕೊಂಡು ನಗ್ನಗ್ತಾ ಇದ್ದು, ಯಾವತ್ತು ಕೋಪಗಳಿಲ್ಲದೆ, ತಾಪ ಇಲ್ಲದೆ, ಅಹಂಕಾರ, ಕಾಮ, ಕ್ರೋಧ, ಲೋಭ, ಮೋಹ, ಮದ, ಮಾತ್ಸರ್ಯ ಇವೇ ಶತ್ರುಗಳು. ಸೊ ಇವುಗಳನ್ನ ನೀವು ಗೆದ್ರೆ ಇವುಗಳು ಯೋಗದಿಂದ ಬರುತ್ತೆ, ಸ್ಪಿರಿಚುವಲ್ ಡಿಸ್ಕೋರ್ಸ್ ಇಂದ ಬರುತ್ತೆ. ನಮ್ಮ ಆರೋಗ್ಯ ಚೆನ್ನಾಗಿರುತ್ತೆ, ಮನಸ್ಸು ಚೆನ್ನಾಗಿರುತ್ತೆ, ಲವಲವಿಕೆಯಿಂದ ಇರ್ತೀವಿ, ಸಂತೋಷದಿಂದ ಇರ್ತೀವಿ, ನಗ್ನಗ್ತಾ ಇರ್ತೀವಿ, ಜೀವನ ಸುಖಮಯವಾಗುತ್ತೆ. ಓಕೆ ಫೈನ್. ಈಗ ನಾವು ಶವಾಸನಕ್ಕೆ ಹೋಗ್ಬೇಕು. ಎಲ್ಲರೂ ಸಿದ್ಧರಾಗಿ. ಶವಾಸನ ವೆರಿ ಇಂಪಾರ್ಟೆಂಟ್. ಓಕೆ, ನಾನು ಇದನ್ನು ಹಾಕ್ತೀನಿ, ಶೇರ್ ಮಾಡ್ತೀನಿ, ನೀವೆಲ್ಲರೂ ಕೇಳ್ಕೊಂತ ಹೋಗಿವ್ರಂತೆ. ಎಲ್ಲರೂ ರೆಡಿಯಾಗಿ ಶವಾಸನಕ್ಕೆ ಜಮಖಾನ ಹಾಕ್ಕೊಳ್ಳಿ. ಕೆಳಗಡೆ ಮಲಗ್ಕೊಂಡು ಮಾಡೋದು ರೆಡಿಯಾಗಿ. ಎಲ್ಲರೂ ಕೈ ಕಾಲುಗಳು ಅಲ್ಲಾಡಿಸಿ, ತಲೆನಲ್ಲಾಡಿಸಿ, ನಿಮ್ಮ ಜೋರಾಗಿರುವ ಉಸಿರಾಟವನ್ನು ಗಮನಿಸಿ, ಹೃದಯದ ಬಡಿತವನ್ನು ಗಮನಿಸಿ. ಉಸಿರಾಟ ಎಲ್ಲವೂ ಜೋರಾಗಿದೆ. ದಣಿದಿರುವ ನಿಮ್ಮ ದೇಹ ಮತ್ತು ಮನಸ್ಸಿಗೆ ವಿಶ್ರಾಂತಿ ಕೊಡುವ ಆಸನ ವಿಶ್ರಾಮಾಸನ.
ಶವಾಸನ. ಪ್ರತಿದಿನ ತಪ್ಪದೆ ನೀವು ಯೋಗ ಅಥವಾ ಎಕ್ಸರ್ಸೈಸ್ ಮಾಡಿ ಬಿಡಿ. ಇದನ್ನಂತೂ ದಿನಕ್ಕೆ 1 ಸಲ ಅಥವಾ 2 ಸಲ ಮಾಡೋದ್ರಿಂದ ನಮ್ಮ ಸೈಕೋಸೊಮ್ಯಾಟಿಕ್ ಎಲಿಮೆಂಟ್ಸ್, ಸಕ್ಕರೆ ಕಾಯಿಲೆ, ಬ್ಲಡ್ ಪ್ರೆಷರು, ಹಾರ್ಟ್ ಪ್ರಾಬ್ಲಮ್ಮು, ಹಾರ್ಟ್ ಅಟ್ಯಾಕು, ಗ್ಯಾಸ್ಟ್ರಿಕ್ ಪ್ರಾಬ್ಲಮ್ಮು, ಜಾಯಿಂಟ್ ಪೇನ್ಸು ಎಲ್ಲ ಕಂಟ್ರೋಲಿಗೆ ಬರುತ್ತೆ. ನಿಧಾನವಾಗುತ್ತಿರುವ ನಿಮ್ಮ ಉಸಿರಾಟವನ್ನು ಗಮನಿಸಿ, ಹೃದಯದ ಬಡಿತವನ್ನು ಗಮನಿಸಿ. ನಿಮ್ಮ ದೇಹದ ಪ್ರತಿಯೊಂದು ಭಾಗವು ಸಡಿಲವಾಗಿ ವಿಶ್ರಾಂತಿ ಪಡೀತಾ ಇದೆ. ಹೃದಯದ ಬಡಿತ ನಿಧಾನವಾಗಿದೆ, ಉಸಿರಾಟ ನಿಧಾನವಾಗಿದೆ, ಮನಸ್ಸು ಶಾಂತವಾಗಿದೆ, ಪ್ರಶಾಂತವಾಗಿದೆ, ಆನಂದ ಸಾಗರದಲ್ಲಿ ಮುಳುಗಿ ತೇಲ್ತಾ ಇದೆ. ಇಂಥ ಶಾಂತವಾದ ಮನಸ್ಸಿಗೆ ನಾವು ಯಾರು ಅನ್ನುವುದನ್ನು ತಿಳಿಸೋಣ. ನಾವು ದೇಹವಲ್ಲ, ಮನಸ್ಸಲ್ಲ, ಬುದ್ಧಿ, ಚಿತ್ತ, ಅಹಂಕಾರಗಳಲ್ಲ. ಮತ್ತೆ ನಾವು ಯಾರು? ದೇಹದ ಒಳಗಡೆ ಇರುವ ಆತ್ಮ, ಚೈತನ್ಯ, ಸಚ್ಚಿತ್ತ ಆನಂದ. ನಮ್ಮ ನಿಜವಾದ ಸ್ವರೂಪ ಆನಂದವೇ. ಆನಂದ ಎಲ್ಲಿದೆ? ಹೊರಗಡೆ ಇಲ್ಲ, ಒಳಗಡೆ ಇದೆ. ಮತ್ತೆ ನಾನು ಟ್ಯಾಪ್ ಎಲ್ಲಿ ಮಾಡಬೇಕು? ಒಳಗಡೆಯಿಂದ ಮಾಡಬೇಕು. ನಾನು ಹೊರಗಡೆ ಹುಡುಕಿದ್ರೆ ಸಿಗುತ್ತಾ ಆನಂದ? ಸಿಗೋದಿಲ್ಲ. ಆದ್ರಿಂದ ನನ್ನ ನಿಜವಾದ ಸ್ವರೂಪ ಆತ್ಮಸ್ವರೂಪ, ಆನಂದ ಸ್ವರೂಪ. ಸೊ ನಮ್ಮ ದಣಿದಿರುವ ಈ ದೇಹ ಮತ್ತು ಮನಸ್ಸಿಗೆ ವಿಶ್ರಾಂತಿ ಕೊಟ್ಟಿದ್ದಾಗಿದೆ. ದೇಹ ಮತ್ತು ಮನಸ್ಸು ಸಮತೋಲನದಲ್ಲಿದೆ. ಈಗ ನಮ್ಮ ಮನಸ್ಸು ಹಗುರವಾಗಿ ಆಗಿದೆ, ಹಕ್ಕಿಗಳ ಹಾಗೆ ಹಾರಾಡುವ ಹಾಗಾಗುತ್ತಿದೆ. ಇಂಥ ಶಾಂತವಾದ ಮನಸ್ಸು ದಿನವಿಡೀ ಹೀಗೆ ಇರೋದಕ್ಕೆ ಪ್ರಯತ್ನ ಮಾಡೋಣ. ಓಂಕಾರದ ತರಂಗಗಳು ನಮ್ಮ ದೇಹದ ಪ್ರತಿಯೊಂದು ನರನಾಡಿಗಳಲ್ಲಿಯೂ ಹರಿಯುತ್ತಿದೆ ಅಂತ ಭಾವನೆ ಮಾಡಿ. ದಿ ವೈಬ್ರೇಷನ್ಸ್ ಆಫ್ ಓಂಕಾರ ಆರ್ ಫ್ಲೋಯಿಂಗ್ ಥ್ರೂಔಟ್ ದಿ ಬಾಡಿ. ಬೇರೆಯವ್ರು ಯಾರು ಶಬ್ದ ಮಾಡಬೇಡಿ. ಇದು ನಾವು ಮಾತಾಡ್ಲೇಬಾರ್ದು. ನೀವು ಶವಾಸನ ಹಾಕೋರು ಯಾರು ಓಂಕಾರ ಆಗ್ಲಿ ಏನು ಮಾತಾಡಬಾರ್ದು. ಯಾಕೆ ಅಂತಂದ್ರೆ ನಾವು ರಿಲ್ಯಾಕ್ಸ್ ಆಗ್ತಾ ಇದ್ದಾಗ ನಾವು ಮಾತಾಡಿದ್ರೆ ಮತ್ತೆ ಅದೇ ಡಿಸ್ಟರ್ಬೆನ್ಸ್ ಆಗುತ್ತೆ. ಸೊ ಸುಮ್ಮನೆ ಮಲಗಿರ್ಬೇಕು. ಹೇಗ್ ಮಲ್ಕೋಬೇಕು ಅಂದ್ರೆ ಶವಾದಂಗೆ ಆಗ್ಬೇಕು. ನಮ್ಮ ದೇಹದ ಮೇಲೆ ಹಾವು ಹೋದ್ರು ಗೊತ್ತಾಗಬಾರ್ದು. ಅಲ್ಲಿ ಅಕಾರಕ್ಕೆ ಹೋಗೋದು, ಮಕಾರಕ್ಕೆ ಹೋಗೋದು, ಓಂಕಾರಕ್ಕೆ ಹೋಗೋದು, ನಾವೇ ಡಿಸ್ಟರ್ಬ್ ಮಾಡ್ಕೊಂತೀವಿ. ಅದು ಶವಾಸನ ಪೂರ್ತಿ ಆಗೋದಿಲ್ಲ. ಅದಕ್ಕೋಸ್ಕರ ನಾವು ಏನು ಶಬ್ದನೂ ಮಾಡದೆ ನಮ್ಮ ಮೈ ಮೇಲೆ ಪ್ರಜ್ಞೆ ಇರಬಾರ್ದು. ಶವಾಸ ಅಂದ್ರೆ ಏನು? ಹೆಣದ ಹಾಗೆ ಬಿದ್ದಿರಬೇಕು. ಆವಾಗ ನಿಜವಾಗೂ ಮನಸ್ಸಿಗೆ ವಿಶ್ರಾಂತಿ ಕೊಟ್ಟಂಗಾಗತ್ತೆ. ಓಕೆ, ಈಗ ನಿಧಾನವಾಗಿ ಬಾಹ್ಯ ಪ್ರಪಂಚಕ್ಕೆ ಬರೋಣ. ಕೈ ಕಾಲು ತಲೆಗಳನ್ನು ಅಲ್ಲಾಡಿಸಿ, ಬಲಗೈಯನ್ನು ಮೇಲಕ್ಕೆ ಎತ್ತಿ, ಎಡಗಾಲನ್ನು ಮಡಚಿ, ನಿಧಾನವಾಗಿ ಬಲಗಡೆಗೆ ತಿರುಗಿ 5 ಸಲ ದೀರ್ಘವಾದ ಉಸಿರನ್ನು ತೆಗೆದುಕೊಳ್ಳಿ. ಪಂಚಪ್ರಾಣಗಳಿಗೆ ಪ್ರಾಣಗಳನ್ನು ತುಂಬಿ ನಿಧಾನವಾಗಿ ಕುಳಿತುಕೊಳ್ಳುವ ಸ್ಥಿತಿಗೆ ಬನ್ನಿ. ಕಣ್ಣುಗಳು ಹಾಗೆ ಮುಚ್ಚಿರ್ಲಿ. ಸುಖಾಸನ, ವಜ್ರಾಸನ, ಕಂಫರ್ಟಬಲ್ ಪಾಸ್ಚರ್ನಲ್ಲಿ ಕೂತ್ಕೊಂಡು ಕೈಗಳನ್ನ ಉಜ್ಜಿ ಕಣ್ಣುಗಳಿಗೆ ಶಾಖ ಕೊಡಿ. ದೀರ್ಘವಾದ ಉಸಿರಾಡಿದೆ. ಕೈಗಳನ್ನ ಕಣ್ಣಿನ ಮುಂದೆ ಅಗಲ ಮಾಡಿ ಇಟ್ಕೊಳ್ಳಿ. ಈಗ ಕಣ್ಣುಗಳನ್ನ ತೆರೆದು ನಿಮ್ಮ ಹಸ್ತಗಳನ್ನ ನೋಡ್ತಾ ಇರಲಿ. ಕರಾಗ್ರೆ ವಸತೆ ಲಕ್ಷ್ಮಿ,
ಕರಮಧ್ಯೆ ಸರಸ್ವತಿ ಕರಮೂಲೆ ಸ್ಥಿತೆ ಗೌರಿ ಪ್ರಭಾತೆ ಕರದರ್ಶನಂ. ಕೈಗಳನ್ನ ನಮಸ್ಕಾರ ಮುದ್ರೆ ಇಟ್ಕೊಳ್ಳಿ. ಮಾತೃದೇವೋ ಭವ, ಪಿತೃದೇವೋ ಭವ, ಆಚಾರ್ಯ ದೇವೋ ಭವ, ಅತಿಥಿ ದೇವೋ ಭವ, ರಾಷ್ಟ್ರ ದೇವೋ ಭವ, ದರಿದ್ರ ನಾರಾಯಣ ದೇವೋ ಭವ. ಓಂ ಸರ್ವೇ ಭವಂತು ಸುಖಿನಃ, ಸರ್ವೇ ಸಂತು ನಿರಾಮಯಾಃ, ಸರ್ವೇ ಭದ್ರಾಣಿ ಪಶ್ಯಂತು, ಮಾ ಕಶ್ಚಿತ್ ದುಃಖಭಾಗ್ ಭವೇತ್. ಓಂ ಶಾಂತಿ ಶಾಂತಿ ಶಾಂತಿ. ಜೈ ಗುರುದೇವ್. ನಿಧಾನವಾಗಿ ಭೂತಾಯಿಗೆ ನಮಸ್ಕಾರ ಮಾಡಿ, ನಮ್ಮನ್ನ ಹೆತ್ತು ಹೊತ್ತು ಸಲಹಿದೆಯಮ್ಮ ತಾಯಿ ಅಂತ ಭೂತಾಯಿಗೊಂದು ಪ್ರಣಾಮಗಳನ್ನ ಅರ್ಪಿಸಿ ನಿಧಾನವಾಗಿ ಬಾಹ್ಯ ಪ್ರಪಂಚಕ್ಕೆ ಬರೋಣ. ಸೊ ಜೈ ಶ್ರೀರಾಮ್. ಇವತ್ತಿಗೆ ಯೋಗ ಸೆಷನ್ ಮುಗೀತು, ನಾಳೆನೇ ಇರುತ್ತೆ. ಇವತ್ತು ರಾತ್ರಿ 9 ಗಂಟೆಯಿಂದ ಮತ್ತೆ ನಮ್ದು ಡಿಸ್ಕೋರ್ಸ್ ಶುರುವಾಗ್ತಾ ಇದೆ. ಕಾರಣಾಂತರದಿಂದ ಸ್ವಲ್ಪ ದಿವಸ ನಿಲ್ಲಿಸ್ಬಿಟ್ಟಿದ್ವಿ. ರಾತ್ರಿ 9ರಿಂದ 10 ಗಂಟೆ ನಮ್ದು ಪರಮಾರ್ಥ ಚಿಂತಾಮಣಿ ಆಧ್ಯಾತ್ಮ ಡಿಸ್ಕೋರ್ಸ್ ಇರುತ್ತೆ. ಅದಕ್ಕೆ ಬೇರೆ ಸ್ಕೈಪ್ನಲ್ಲಿ ಬರಬೇಕು. ನಿಮ್ಗೆಲ್ರಿಗೂ ಗೊತ್ತಿದೆ, ಯಾರಿಗೂ ಆಸಕ್ತಿ ಇದೆಯೋ ಅವರು ಬರ್ಬೋದು. ಜೈ ಶ್ರೀರಾಮ್. ಓಕೆ, ಹಿರಿಯವರೇ ಕ್ಲೋಸ್ ಮಾಡ್ತಾ ಇದ್ದೀನಿ. ಸೆಷನ್ ಇಸ್ ಓವರ್. ಯಾರಿಗಾದ್ರೂ ಪ್ರಶ್ನೆ ಇದ್ರೆ ಕೇಳ್ಕೋಬಹುದು.